ఓవైపు విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 సినిమాకు ఇప్పుడు కోట్ల నుంచి సమస్యలు తప్పేలా కనబడడం లేదు. పుష్ప టికెట్ల రేట్లు పెంచడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ కూడా టికెట్ రేట్స్ పై సీరియస్ గా ఉన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో కోర్టు సమస్యలు పుష్ప సినిమాను వెంటాడుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగి కోర్టు 2 వారాలకు విచారణ వాయిదా వేసింది. అయితే ఆ పిటిషన్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పిటిషన్ లో ప్రస్తావించిన అంశాలు పుష్ప మేకర్స్ ను కలవరపెడుతున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమల్ పుష్ప 2 సినిమాపై పిటిషన్ దాఖలు చేశారు. బెనిఫిట్ షో సినిమా నిర్మాతలకు బెనిఫిట్ చేసేది మాత్రమే అని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. టికెట్ రేట్లు ఇష్టానుసారంగా పెంచడం సరైంది కాదని ఆయన కోర్టు ముందు పలు అంశాలను ప్రస్తావించారు. రేట్ల పెంపుపై 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మెమోలు అడ్డుపెట్టుకుని వందల కోట్లు దోపిడీ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రేట్లు పెంచి వసూలు చేసే పుష్ప 2 కలెక్షన్లు ఎస్క్రో అకౌంట్ లో జమ చేయాలి అని ఈ సందర్భంగా కోర్టును కోరారు. రేట్లు పెంపు వసూళ్లకు రెగ్యులేటర్ మెకానిజం ఇప్పటి వరకు లేదని, అలాగే బెనిఫిట్ షోల పేరుతో అడ్డగోలు టైమింగ్ లో సినిమాలను ప్రదర్శిస్తున్నారని కోర్టు ముందు ఉంచారు. అర్ధరాత్రి షోలు నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఈ సందర్భంగా తన పిటిషన్ లో ప్రస్తావించారు. ఇక ఇదే సమయంలో ఏపీ హైకోర్టులో కూడా పుష్ప 2 సినిమాపై పిటిషన్ దాఖలైంది. ఈ న్యూస్ పుష్ప మేకర్స్ ను మరింత కంగారు పెడుతోంది. పుష్ప 2 సినిమా విడుదలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించింది ఏపీ హైకోర్టు. అదనపు షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం లాంటి అంశాలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. పుష్ప సినిమాలో 100 కోట్లు వినియోగించినట్లు ఆధారాలు సమర్పించలేదని పిటిషనర్ ఈ సందర్భంగా కోర్టు ముందు తన వాదన వినిపించారు. ప్రతివాదులుగా పుష్ప నిర్మాతలు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల, రష్మికను చేర్చారు. దీనిపై స్పందించిన కోర్టు తగు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. ఇవన్నీ జనసేన నేతలే కావాలని చేస్తున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.